పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యములో రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవునితో సహవాసాన్ని కోల్పోయిన మానవులను సమాధానపరచు నిమిత్తమై భూమి మీదికి దిగి వచ్చాడు. ప్రియులరా, ఈ లోకంలో చాలా మంది ప్రజల జీవితాలలో సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారు. అట్టి మనుషులందరినీ తండ్రి దేవునితో సమాధానపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదికి దిగి వచ్చాడు. అలాగనే ఈ లోకంలో చాలా మంది జీవితాలలో అసమాధానము, అసంతృప్తి, అల్లర్లు, గొడవలతో, కలహాలతో ఉన్నటువంటి మనుషుల మధ్యలో నేటి దినాల్లో సమాధానం లేక, సఖ్యత లేక, కుటుంబాలలోనే నెమ్మది లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. భార్యాభర్తలకు సమాధానం లేని పరిస్థితులు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఒకరితో ఒకరికి సమాధానం లేక, ముఖములు చూసుకోక, మాట్లాడుకోక ఈ లోకంలో చాలామంది ఒకే కుటుంబంలో ఉన్న నెమ్మది లేని వారై జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారని. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా శక్యమైతే సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండండి అంటుంది వాక్యము. ప్రియులరా, ఎవరితోనైనాను సరే ఎటువంటి కలహము లేక, అసమాధానము లేక, గొడవలు లేక సమాధానకరంగా ఉండుట బైబిలు అంగీకరిస్తుంది, తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తే తండ్రి అయిన దేవునితో తప్పిపోయిన మానవులను సమాధానపరచడానికి వచ్చాడు గనక యేసయ్య మార్గంలో నడుస్తున్న ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, నీవు నీ పొరుగు వారితో లేదా నీ ఇంటి వారితో సమాధానం కలిగి ఉన్నావా? లేనట్లయితే ఈరోజే నీ కుటుంబ సభ్యులతో సమాధానం కలిగి ఉండు. వారితో కలిసి సమాధానపరచబడు. ఏ విషయంలోనైనాను వేదన, దుఃఖము, బాధ ఉంటే వారితో పంచుకో. ప్రభువైన యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఏ విధంగా వచ్చాడో అలాగనే నీ కుటుంబంలో నీవెవరితోనైతే సమాధానం లేకుండా ఉన్నావో వారితో సమాధానపరచబడడానికే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. గనక సమాధానపరచబడి కుటుంబంలో నెమ్మది కలిగి జీవించు. శక్యమైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్.